హలో ఆల్, వెల్కమ్ టు కథ చెప్పల. ఈరోజు మన కథ కష్టం సుఖం. చంద్రాపురంలో రంగయ్య అనే శిల్పి ఉండేవాడు. శిల్పిగా అతడికి ఎంతో మంచి పేరుంది. ఒకరోజు పని పూర్తి చేసుకుని త్వరగా ఇంటికి బయలుదేరి వస్తుంటే మార్గం మధ్యలో అతడికి పెద్ద పెద్ద రాళ్ళు కనిపించాయి. వాటిని చూడగానే రంగయ్యకు వాటిపైన ఇదివరకు చెక్కని శిల్పం ఒకటి చెక్కాలని అనిపించింది. వెంటనే ఒక దాని మీద ఉలితో చెక్కడం మొదలుపెట్టాడు. ఒక్క దెబ్బ పడగానే ఆ రాయి, నేనీ ఉలిదెబ్బలు తినలేను, నన్ను ఇలాగే ఉండనివ్వు అంటూ మొరపెట్టుకుంది. దాంతో దాన్ని అక్కడే వదిలేసి పక్కనే ఉన్న మరో రాయి పైన దేవుడి రూపం చెక్కాడు రంగయ్య. ఈలోగా చీకటి పడడంతో ఇంటికి వెళ్ళిపోయాడు. మరునాడు అదే దారిలో వెళ్తున్న రాజు రాతిపైన ఉన్న దేవుడి రూపాన్ని చూశాడు. అంత చక్కనైన రూపాన్ని బయట వదలడానికి ఆయనకు మనసొప్పలేదు. దాన్ని గుడిలో ప్రతిష్ఠించాలని అనుకున్నాడు. అందుకోసం ఒక ఆలయాన్ని కట్టించాల్సిందిగా మంత్రిని ఆదేశించాడు. మంత్రి రాజాజ్ఞ ప్రకారం రాజధాని నడిబొడ్డున గుడి కట్టించే ఏర్పాట్లు మొదలు పెడతాడు. మరోవైపు రంగయ్యని పిలిపించి విగ్రహానికి మరిన్ని మెరుగులు దిద్దమన్నాడు రాజు. కొద్ది రోజుల్లోనే ఆ పని పూర్తి చేశాడు రంగయ్య. గుడి నిర్మాణం కూడా పూర్తయిపోయింది. పనిలో పనిగా వాళ్ళు దేవుడి రూపంలోకి మారిన శిల పక్కనే ఉన్న ఆ రాయిని కూడా గుడి దగ్గర మెట్టులాగా పనికొస్తుందని గుడికి తరలించారు. శిల్పి ఉలిదెబ్బ వేసినప్పుడు దెబ్బలు తినలేని రాయి అదే. అలా కష్టాన్ని ఓడ్చుకున్న రాయి దేవుడి రూపంలో నిత్యం పూజలు అందుకుంటుంది. ఉలిదెబ్బకు బాధపడిన రాయి మెట్టు రూపంలో అందరి కాళ్ళ కింద అణిగిపోయింది. చూసారా పిల్లలు, మనం కూడా కొంచెం కష్టాన్ని ఓడ్చుకుంటే తర్వాత మనం సుఖపడతాం. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.